ఇప్పుడు కొంతమంది పేర్లు నేను పిలవబోతున్నాను, వాళ్ళు ప్లీజ్ స్టేజ్ మీదకి వచ్చేయండి. దాని తర్వాత ప్రాపర్టీస్ వచ్చిన తర్వాత గేమ్ ఏంటో నేను చెప్తాను. సో ఫస్ట్ పవన్ అండ్ అంజలి, అనిల్ అండ్ ఆమ్ని, అభి అండ్ ప్రత్యూష. నెక్స్ట్ లెవెల్ స్టైల్ నీది పల్స్ రేట్ పెంచుతుంది బేబీ. ప్రాపర్టీస్ ప్లీజ్. సో మీ ముందు 3 కేక్స్ కనిపిస్తున్నాయి కదా, మీ వైపు 3 మీ వైపు 3. ఓకే, ప్రతి ఒక్క కేక్ లోపల మేము ఒక కాయిన్ ని దాచిపెట్టాము. సో ఆ కాయిన్ ని మీరు బయట తీయాలి, కానీ క్యాచ్ ఏంటంటే చేయి వాడుకుంటా. ఈ ఆట ఆడడానికి అనిల్ సూట్ వేసుకొని వచ్చాడు, ఆయన పర్ఫెక్ట్ దీనికి, ఆయన ఆడించండి. చేయి వాడకుండా ఓన్లీ ఆప్షన్ ఏంటంటే మీ నోటితో మొత్తం కేక్ తింటూ ఆ కాయిన్ ని వెతకాలి. తినాలా కంపల్సరీ? ఎందుకురా, క్రీమ్ కదా, నాగే అంతే. ఆల్రైట్, 3, 2, 1. ఆహా ఆహా, ఎంత అందంగా ఉన్నారురా మీరంతా. సూపర్. అంజలి గారు అలాగే చూడండి, ఒక క్లోజ్ అప్. Oh, you see this guy? Number 1 bullshit. Come on! Come on! ఏయ్ ఏయ్, ఓలే ఓలే గుంటా నీ అయ్య కాడ ఉంటా, నీ అమ్మ కాడ తింటా, నీ ఒళ్ళోకొచ్చి పంట. Hey, hey, వచ్చింది కాయిన్. అమ్మాయిల వైపు కూడా కాయిన్ వచ్చింది. అరే మామ ఖాళీ ఉరుకుడాయరా, అయ్యలేమో వెనకబడి తరుముడాయరా. అరే సో ఫస్ట్ గెలిచిన జోడీ అభి గారు అండ్ ప్రత్యూష గారు. చూద్దాం నెక్స్ట్ ఎవరో చూద్దాం. ఏ అంజలి గారు తీశారు. సేమ్ పండు కోతి లెక్కనున్నోరా. ఏ గాడే వచ్చేసింది, మా దొరికేసింది. ఓకే, స్టాప్ స్టాప్. ఇంకా గేమ్ అవ్వలేదు, ఈ కేక్ అందరు తినాలి మనం, రండి. ఇందులో విన్నర్స్ ఎవరు? ఇటువైపు ముగ్గురు కూడా కాయిన్ బయటకు తీశారు కాబట్టి ద బాయ్స్ ఆర్ ద విన్నర్స్. కళ్ళలో నా టార్చ్ పెట్టి, లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి, వచ్చింది రో క్యూటీ బ్యూటీ. ఈ అనిల్ గారు తిన్నంత అసభ్యంగా ఇంకెవ్వరు తినలేరు. ఎవరు వాళ్ళ కేక్స్ ని ఎలా వాడుకున్నారో ప్లీజ్ కాస్త మా కెమెరాస్ కి చూపించండి. హాయ్ ఫ్రెండ్స్, మీకు వీళ్ళ మొహాలు నచ్చితే ప్లీజ్ SMS on 000000. వీళ్ళ మొహాలు గానీ వీళ్ళ కేకులు కానీ నచ్చితే ప్లీజ్ SMS on 000000. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు మన ఇవాల్టి క్రిస్మస్ స్పెషల్ ఎపిసోడ్ కి చాలా అందంగా చాలా మంచిగా తయారై వచ్చారు. ఈ గేమ్ అటెంప్ట్ చేశారు కదా, సో బిగ్ అప్లాస్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ దాట్. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఇప్పుడు వెళ్ళి ప్లీజ్ మొహాలు కడుక్కోండి. సరే, అందరూ చాలా కష్టపడుతున్నారు కదా మంచి కాంటెంట్ ఇవ్వడానికి, కాబట్టి నేను మీకోసం ఒక సింపుల్ గేమ్ ఒకటి ఇప్పుడు ప్లాన్ చేసా. చాలా సింపుల్. అది కరెక్ట్ గా బాగా చేస్తే వెంటనే ఇక్కడ ఉన్న బిగ్గెస్ట్ అండ్ ద మంచియెస్ట్ గిఫ్ట్ మీకు ఇచ్చేస్తా. మంచియెస్ట్? ఎస్. గేమ్ ఏంటంటే LED మీద కొన్ని సినిమా పేర్లు వస్తే అది కూడా జంబల్డ్ అప్. ఎవరు ఫస్ట్ ఆ పేరుని గెస్ చేసి ఫస్ట్ వాళ్ళు సైరన్ మోగిస్తారో వాళ్ళకి ఛాన్స్ వస్తది. ఓకేనా? ఓకే. ఏది చేసినా ఫైనల్ డిసిజన్ ఆమెదే. ఓకేనా? ఓకే ఓకే. ఓన్లీ సౌండ్ చెయ్యాలి. సౌండ్ చేసిన తర్వాత మేడం ఎటువైపు చేయి వేస్తే వాళ్ళు పేరు చెప్పాలి. ఓకేనా? ఓకే. ఆల్రైట్, LED మీద
పేరు మేడం చేయి చూపించండి. కుక్క వాయిస్ టీమ్. కుక్కలు కుక్కలు ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం. ఎదిరింటి మొగుడు పక్కింటి పెళ్ళం. ఫస్ట్ టైం న్యాయ దౌదు కూడా తప్పు. ఫస్ట్ టైం ప్లాంటేషన్ బాబు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఆల్ రైట్, కుక్క వాయిస్ టీమ్ కి 1 పాయింట్. ఆల్ రైట్, రెడీ ఫర్ ద నెక్స్ట్. నక్కా, కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్, రెడీ? ఎల్ఈడి ప్లీజ్. నక్క వాయిస్ టీమ్. నక్క టీమ్ రారండోయ్ వేడుక చూద్దాం. ఓకే, కరెక్టా కాదా చూద్దాం. రాఘవ్ గారు ఏంటండి ఈ రోజు అక్కడే ఫిక్స్ అయి ఉన్నారు మీరు? పక్కన అమ్మాయి బాగుందంట. మీ పక్కన్న ఆమె పేరేంటండి? చెప్పకూడదండి. ఇప్పటి నుంచి ఎట్టి వెళ్ళినా ఏది చేసినా ఫైనల్ గా ఆమె పక్కన వచ్చి కూర్చుని పోతున్నారు మీరు. మీకు మోనికా గారికి పరిచయం ఉందా? మేమిద్దరం సీరియల్లో యాక్ట్ చేసాం, సో అలా మాకు పరిచయం. ఆల్ రైట్, సో ప్రస్తుతానికి బోత్ టీమ్స్ 1-1 పాయింట్ తో కరెక్ట్ గా ఈక్వల్ గా ఉన్నారు. మరి ఎవరు లీడ్ లో ఉంటారు? ఆఫ్టర్ నెక్స్ట్ స్క్రీన్ మీద ఎల్ఈడి ప్లీజ్. 3, 2, 1. ఆఫ్ కోర్స్ వీళ్ళే. కడలు కడలు దోచాయంటే. ఆల్ రైట్, కరెక్టా కాదా చూద్దాము. రష్మి గారు మ్యామ్. చాలా అసభ్యకరంగా నూకరాజు వెళ్లి అక్కడ డాన్స్ మూవ్మెంట్ చేశారు కాబట్టి వీళ్ళకి పాయింట్ ఇవ్వదలుచుకోలేదు. డిస్కషన్స్ తర్వాత మీరు సంపాదించుకున్న 1 పాయింట్ ఇచ్చేస్తున్నా. కుక్క వాయిస్ టీమ్ మీరు ప్రస్తుతానికి 1 పాయింట్ తో ఉన్నారు. కానీ ఇప్పుడు ఎల్ఈడి మీద వచ్చే పేరు ఇస్ ద లాస్ట్ పేరు. దీన్ని బట్టి డిసైడ్ అయిపోద్ది. ఆల్ రైట్, రెడీ? ఎల్ఈడి ప్లీజ్. వీళ్ళు ఆల్ రైట్, కుక్క వాయిస్ టీమ్ ఆన్సర్ ప్లీజ్. శివశంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు. అదే కరెక్ట్ గా చెప్పాలి. సంక్రాంతికి శివశంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు. సంక్రాంతికి శివ వరప్రసాద్ గారు వస్తున్నారు. పేరు వరప్రసాద్ శంకర్ గారు పండక్కి వస్తున్నారు కి మీరు చెప్పిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి విన్నర్స్ వచ్చి మల్లెమో అదిరిపాయ తమ్మలెమో అదిరిపాయ తమ్మలెమో అదిరిపాయ తుంకెదే దేవరాయ. కాదు, ఇవన్నీ పక్కన పెట్టండి. రాఘవ్ గారు, పక్కన మోనికా గారు, ఫోన్ లో ఎవరున్నారు? వాళ్ళ ఫ్రెండ్ కి చెప్తున్నాడు, మా కత్తిలాంటి అమ్మాయి నాతో. మీరు ఇక్కడే ఉన్నా మీ మనసు ఎక్కడో ఉంది రాఘవ గారు. సో టోటల్ జబర్దస్త్ లో రాఘవారి పెళ్లి అయిపోయినా ఏజ్ అయిపోయినా లవ్ ట్రాక్స్ మా రాఘవారికే వర్కౌట్ అవుద్ది. మీరు చాలా లక్కీ చేస్తే మా పక్కన కూర్చోండి. మ్యూజిక్. మేడం మేము గెలిచినాం మేడం. సాంగ్ మేడం. ఏ రండ్రా. మీ వైఫ్ ని తీసుకొని వచ్చి డాన్స్ చేసుకోండి. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా. రష్మి గారు, మేడం, అనిల్ గారు ఏదో అనుకొని ఇక్కడికి వచ్చి అడిగారు పాట అని. మీరు ఆయన ఆశని నిరాశ చేశారు. ఇప్పుడు ఆవిడతో చేశారు కదా. అవును. అనిల్ రండి, మౌనికత చేయండి. అమ్మ బాబాయ్. ఇప్పుడు చూడండి, హుషారు చూడండి. అనిల్ రండి, మౌనికత చేయండి. కనివినని కలవరమే సుమశరమా. వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే. వేయింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచు
ఓవర్ టు మిసెస్ అనిల్ గారు. అరే నువ్వు పోలీస్ స్టేషన్ లో తన్నులు తింటావు కానీ కాపు. అంజలి గారు ఇక్కడేంటి, మీ ఆయనకి కూడా అవకాశం కావాలంట. మోనికా గారితో మీరు పర్ఫామ్ చేయడానికి రెడీయా కాదా? నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు మోనికా గారితో ఒక పాట పెడితే మీరు చేయడానికి రెడీయా? అప్పుడైతే అన్న చెల్లెళ్ళ అనుబంధం అది పెట్టండి, అది నాకు ఓకే. చెప్పి ఇంకా అన్ని పాటలు నువ్వే చెప్పేసి ఇంక ఎందుకు డాన్స్ చేయడం ఇక్కడ? కాదు, ఇప్పుడు మీకు ఓకేనా? ఓకే కదా. ఎందుకు అదే జోడీతో చెయ్యాలి? తనుశ్రీ ఉంది కదా. సరే, తనుశ్రీతో చేస్తే ఓకేనా? ఇప్పుడు మీకు తనుశ్రీతో చేయడానికి ఓకేనా? ఓకే అంటే ఓకేనే. ఎవరో ఒకరు రేయ్ ఓకే చెప్పు. నువ్వేంటావు? కాదు తప్పుగా అనుకోకండి, ఆయన దిగలేడు మెట్లు, తోడు తీసుకెళ్ళి. మసలుడే గాని మహానుభావుడు. థ్యాంక్ యూ మోనికా, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ ఎ లవ్లీ స్పోర్ట్. మోనికా ఆపిక